అంటే ఈ పాట చాలా సుదీర్ఘమైంది కదా! అనేక చరణాలు ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కంప్లీట్‌గా మీరు రాసిన చరణాలన్నీ అన్నీ తీసుకుంటున్నారా? ఉండవు. హ్మ్. ఇదొక మాట చెప్తాను. అందరికీ తెలిసి ఉండవలసిన విషయం ఏంది అంటే, ఎవ్వరు ఏలు పెట్టినా, ఎవ్వడు కాలు పెట్టినా 4 చరణాలలోనే కనబడతారు వీళ్ళు. అవతల కనబడరు. హ్మ్. దీనికి నాన్నగారు చెప్పిండు కదా! దీనికి శిరస్సు లేదురా అంటాడు రామరాజు గారు. బృదురాజు రామరాజు గారు. ఆ పాటకేమో శేఖరన్న చెప్పాడు శిరస్సు లేదని. హ్మ్. ఈ పాటకి ఇంత గొప్ప గీతానికి శిరస్సు లేదు కదరా గాడిద అంటాడు. హ్మ్. అటెట్లా? హ్మ్. ఏమో నీకు తలకాయ లేదా నాకు తలకాయ లేదని నేను ఏడ్తా. అవును. లేదు బిడ్డ, ఇంతటి గొప్ప కీర్తి ఘటించబోనున్న గీతానికి శిరస్సు లేదురా అంటాడు. హ్మ్. ఎందుకు లేదు? అవురా, నన్నయ్యనే మీకు ఆదికవి కదా. హ్మ్. ఒకవేళ వానికన్నా 100 సంవత్సరాల కవి మీ తెలంగాణలో పుట్టుంటే వాని పేరు లేకపోతే ఈ గీతానికి శిరస్సెట్లున్నదిరా అంటాడు. హ్మ్. 100 సంవత్సరాల ముందా? అవునరా, 100 సంవత్సరాల ముందే. ఎవరతని పేరు? పంపకవి. పంపకవి కన్నడ వాళ్ళకి ఆదికవి అయ్యాడు. నేను పంపకవి. నాన్నగారిని అడిగిన, ఈయన కన్నడీకుడు అంటాడు కదా నాన్నగారు. విక్రమార్క విజయాన్ని వ్యాసభారతాన్ని కన్నడంలో లిఖించాడు కదా. ఈయన కన్నడీకుడు కదా, తెలుగువాడట గాడిద. తెలుగువాడురా, నీ తెలంగాణ వాడురా. తెలుగు సాహిత్యానికి అధికార భాషా హోదా అంటే తెలుగు సాహిత్యానికి అధికార భాషను రాజభాషగా అధికార గౌరవాన్ని తెచ్చిన జినవల్లభుని పద్యం ఫస్ట్ తెలుగు కందము కదరా. బొమ్మలమ్మ గుట్ట కరీంనగర్ కుర్కిరాల శాసనం. ఈ జగిత్యాలకు పోతుంటే కరీంనగర్ నుంచి ఇక్కడ అన్ని గుట్టలను కొట్టుకొని అమ్ముకుంటారు దొంగలు. రియల్ ఎస్టేట్ అయిపోయింది. ఆ గుట్టను మన వాళ్ళు తెలంగాణ రచయితల వేదిక మీలాంటి సాహితీవేత్తలంతా మన ఆంధ్ర తెలంగాణ కాకుండా మొత్తం కలిసి తెలుగు నేలంతా ఆ గుట్టను ముట్టుకోవద్దని పట్టుబట్టి ఆ గుట్టను ఆ పాలకు అది ఆ జినవల్లభుని పద్యాలున్న గుట్టను రక్షించుకున్నాం ఇలా మనం. ఆ జినవల్లభుని అన్ననే కదా పంపకవి. ఇంకొకటి కూడా మనోళ్ళకు చాలా తెలియదు. ఆ ధర్మపురి క్షేత్రం ఉన్నది కదా, పంపకవికి అగ్రహారం అది. అగ్రహారంగా ఇచ్చారు అది. అందుకోసం అక్కడ మొదలు పెట్టాను. అదే రాత్రి బోధన పోయి బోధన్ను కూడా ఎందుకు మొట్టమొదలెత్తినది కూడా ఒక చెప్పాలి. నన్ను షోడశి జనపదాలల్లా అస్మాకమని ఒక జనపదం ఉన్నది, అందకమని ఒక జనపదం ఉంటుంది. అందకం ప్రామాణికమో అవునో కాదో నాకు తెలియదు, కానీ మీలాంటి చరిత్రకారులు వింటున్నప్పుడు అస్మాకం బౌధాన్యపురం అని పూర్వాశ్రమం నుంచి పేరు దానికి. ఆ బౌధాన్యపురమే తదానంతరము నా ప్రజల నోట బోధనుగా. బహుధాన్యపురం అది. బౌధాన్యపురం అంటే ధాన్యం అక్కడ బ్రహ్మాండంగా ఉందని అర్థం కాదు. బోధన అనే పదం బౌద్ధానికి క్షేత్రం, అది కూడా ఉంది. బౌద్ధ క్షేత్రం, జీనం, జైనం, ఇయల బియ్యము, నాగలి అన్ని బౌద్ధ పదాలే కదా, పాలి పదాలే కదా. జీనం అంటే జైనం కూడా, బియ్యం కూడా బౌద్ధ క్షేత్ర పదాలే. జనవల్లభుడు అంటే జైనం కదా. జైనం, జైన బుద్ధాలు సంగమం అది. అవును. అయితే దక్షిణ భారతదేశానికి పెద్ద దర్వాజా కదా బోధన్. దానికి మొట్టమొదటి, దానికి కూడా మొట్టమొదటి ఇవ్వడానికి ఒక కారణం ఉన్నది నాన్న. జీతగానిగా దేహపరంగా పుట్టిన ఓరుగల్లు జిల్లా నాది. జనగామ తాలూకైన వరంగల్లు జిల్లా నాది. మా ఊరు రేబర్తి, మద్దూరు మండలంలో ఉంటుంది. అక్కడ నేను జీతగాడి దేహంగా పుడతాను. నా దేహం ఓరుగల్లుదే. జీతగాడ నుంచి గీతగాడ అయ్యారు మీరు. అది ఏమైందో కానీ అలాగా నేను అందశ్రీగా పురుడు పోసుకున్నది మాత్రం ఇందూరులో. అందుకోసం ఆ ఇందూరు మట్టికి దండం పెట్టాలి కదా, ఇందూరుకు కృతజ్ఞత చెప్పాలి. జననీ జన్మభూమించ స్వర్గాదపి గరీయసి అంటాడు కదా వాల్మీకి. అవును. ఆ రీతిగా షోడశి జనపదాలలో ముందు వరుసలో ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న అస్మాకానికి దండం పెట్టాలనుకున్నాను. ఆ బౌధాన్యపురపు బోధనానికి దండం పెట్టాలనుకున్నాను. నిన్న మన ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి అనే పదం కూడా బోధనములోనిదే. పాపం వాళ్ళు చెప్పరు. అక్కడ బాహుబలి విగ్రహం కూడా చూసుకోవచ్చు మీరు. అక్కడ ఉంది, తెలిసి ఉంది. ఆ జీనములో ఆ బౌద్ధం జీనముది అనుకుంటా, బాహుబలి జైనముదే. ఆ రీతిగా అన్ని కారణాలు కలిగిన దాన్ని నాన్నగారు చెప్పిన రాత్రి నేను బోధన పోతే అప్పుడే ఒక కట్ట ఉంటుంది. అక్కడ పెద్ద కట్ట దొబ్బితే
పంపన సమాధిని చూశాను. ఓహో. సాష్టాంగ భూమి మీద పడి దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈయన సమాధి అయ్యారా? అలేలే ఉన్నది బోధనలనే. ఉహు. కర్ణాటక బోలే, ఆ. ఏ రోజు కర్ణాటక బోలే ఆయన. కన్నడ ఉన్నది బోధనలనే. అక్కడే ఉన్నాడు, కన్నడ కవిత్వం రాశాడు కానీ అక్కడ బోధను ఇదంతా కర్ణాటక ఏలుబడిలో ఉంది కదా అప్పుడు. ఏలుబడిలో ఉంది. కళ్యాణ చాణిక్యులు అవును కాకతీయుల కంటే ముందు అవును. వాళ్ళ పాలన ఉన్నది కాబట్టి వాళ్ళ భాషలో రాశాడు. ఆ రీతిగా అక్కడ పోతే వీళ్ళు అది పొడిచినాం ఇది పొడిచినాం అని చెప్తారు కదా, ఏది పొడవలే. ఇలా వాళ్ళను వాళ్ళే పొడుచుకున్నారు. అది దరిద్రం. సో ఇప్పుడు ఈ సుదీర్ఘమైన నేను ఈ ఆడికే వస్తున్నా. నేను అదే రాత్రి బోధన పోయి తెల్లవాళ్ళు నా మిత్రులతోటి ఆ ఇందూరులో అందశ్రీ పురుడు పోచుకున్న సంబంధాలు ఉన్నాయి నాకు. దోస్తులు ఉంటారు చాలా మంది. ఒకరిని బట్టి నా చేయి పట్టుకొని ఒక ఆకిలి తాడు తీసుకుపోయిన ఇంటి ముందట ఆకిళ్ళలోకి తీసుకుపోతే పెద్ద దరిద్రం ఏందో తెలుసున్నాను నాకు. ఇప్పటి వరకు వాటికి పరిష్కారం చేయని దరిద్రం మనోళ్ళది. తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా పెట్టుకున్నారు. తెలంగాణ వారసత్వంగా ఉన్న సంపదని కాపాడుకోవటం ముఖ్యం కదా. తెలియదా? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వింటాడు కదా, అదే అదే తీసుకుపోవాలి. నేను మాట్లాడిన ప్రతి మాట ఎక్కడ చేరాలనో అక్కడ చేరుతుంది తండ్రి. ఆ అభ్యంతరం ఏం లేదు. ఎక్కడ చేరాలనో అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, చేరుతుంటుంది కదా. అదే అదే. అయితే వాళ్ళు వినాలని చెప్తున్నాను కదా. అది మన జాతి ఈ పంపన స్థానం ఆయన పుట్టిన ప్లేస్ ఉంది. ఆడికే వస్తున్నాను. ఫస్ట్ స్టాంజా ఈ గీతానికి ఫస్ట్ శిరస్సు అదే. ఇక్కడ మాట్లాడి ఈ గీతం కోసం మాట్లాడడానికి ఒక్కడి తెలియదు. నిజంగా కె. శ్రీనివాస్కు నేను నమస్కారం చేయాలి ఈ మీడియా తరపున. ఇప్పుడు మీ తరపున నా తరపున కూడా నమస్కారం చేయాలి. ఎందుకు అందశ్రీ ఇది ప్రజలది, నాకెందుకులే అని తాటవీయకు. ఇది ఒకానొక రోజు చాలా గమ్మత్ చేస్తుంది. ఇది నీ పేరును ఖచ్చితంగా చెప్పు. చెప్పకపోతే నీకు నిన్నే అవులగాని చేసే వదిలే కాలం ఇది. తాలు విత్తనమవుతున్న కాలం వేలానికే నూరేళ్ళ. ఇక్కడ తాలు విత్తనమవుతుంది, విత్తనం విధ్వంసం అవుతుంది. ఈ గీతం కూడా నీది కాకుండా చేస్తారు వీళ్ళు, జాగ్రత్త అని తనే ఎడిటోరియల్ పేజీ రాసి ఈ 12 స్టాంజల గీతాన్ని ప్రకటించిండు ఆంధ్రజ్యోతిలో. అక్కడ తలబట్టుకున్నారు అందరూ. ఇది ఎక్కడిదిరా ఇదంతా? దీన్ని కూడా అనేక అంతకానే ఉన్నారు వీళ్ళు. 12 సంవత్సరాలు దీన్ని రాయడం జరిగింది. 12 చరణాలు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు రాశారు. ఫస్ట్ స్టాంజ దీని చరణం ఏంది అంటే నాన్నగారు చెప్పిన శిరస్సు. పంపనకు జన్మనిచ్చి బద్యనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథా సప్తశతికి ఆయువులూదిన నేల బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన జై తెలంగాణ. శర్మ 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన చరణం ఇది. ఆ చరిత్ర అంతా ఇందులో లిఖితమైంది, ఇందులో నిక్షిప్తం చేసి పెట్టాను.